దత్తభక్తులందరికీ జై గురుదత్త అండి. ఇవాళ మనకి మధుకరి సేవ ఉంది కదా. పులిహోర చేసుకునేటప్పుడు అన్నాన్ని ఇలా పొడిగా పెట్టుకుంటాం కదా. అలా రోజు మనం కుక్కర్లో అన్నం వండేసుకోగానే మొదటి ముద్ద మన చుట్టూ ఉన్న ప్రాణులకు పెట్టడం చాలా మంచిది. కొద్దిగా తీసుకుని కిటికీ దగ్గర మీరు ఎంతో కొంత నేను ఇందాక పెట్టాను, కానీ ఇప్పుడు మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను అనమాట. ఇలా పెట్టేసుకోండి. ఏదో ఒక ప్రాణి వచ్చి ఖచ్చితంగా తిని వెళ్తుందన్నమాట. జై గురుదత్త, గురుదేవదత్త. తప్పకుండా మనం మంచిని అందరూ ఆచరిస్తున్నారు. చాలామంది మంచి విశేషాలు కూడా తెలియచేస్తున్నారు. అందరితో పాటే మనం కూడా. చాలా చాలా ధన్యవాదాలు ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు. అలా వండగానే మొదటి ముద్ద ఏదైనా జీవికి పెడితే చాలా మంచిదండి. జై గురుదత్త, గురుదేవదత్త. అందరం తప్పకుండా పాటిద్దాము. ఎవరికి తోచినంత సేవ వారు దత్తుడు మనకి ప్రసాదించినంత మనం చేసుకుందాం. జై గురుదత్త. ఇక్కడ మీరు ఒక స్క్రీన్ షాట్ చూస్తున్నారు కదా, అక్కడ టైం చూసినట్లయితే 12:10 అలా అయింది. సరిగ్గా నేను చెప్పినట్టుగా మన అతిథి కూడా వచ్చేసింది అనమాట. మనం వండి పెట్టిన తర్వాత వెంటనే నేను ఇందాక చూపించిన విధంగా కిటికీ దగ్గర పెట్టేస్తే దానికి ఎంత కావాలో అది తినేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ వస్తుంది, కొంత కొంతగా తింటుంది అనమాట. కనీసం ఇలా మనం మూగ ప్రాణాలకు తిండి పెట్టిన వారు అవుతాం. చూడండి, ప్రతి గురువారం ఇలాగా ఏదో ఒక మహాత్ముల చరిత్ర చదువుకున్నాక ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం పులిహార, అరటిపళ్ళు, దానితో పాటుగా పెరుగు ప్యాకెట్, వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాం అన్నమాట. కనీసం ఒకరికైనా ఇవ్వడం మన శక్తి కొలది మనం చేయొచ్చు. ప్రతి గురువారం ఎవరో ఒకళ్ళ మహాత్ముల పారాయణ అయితే తప్పకుండా చెయ్యండి. స్వామివారు అతిథి రూపంలో ఇదిగోండి మళ్ళీ వచ్చేసారు. ఈయన రూపంలో పాదుకలు దర్శనం చేసుకుందామని వచ్చారు. పువ్వులు తీసుకొచ్చారు అనమాట స్వామివారికి. ఆయన మనసులో ఉన్న ఆనందాన్ని ఆపకుండా రాసి తెలియజేస్తున్నారు. చాలా చాలా సంతోషం అన్నమాట. తప్పకుండా స్వామివారి సేవ మన అందరం చేసుకుని తరించాలి. నిరంతరం గురుపాదములను శరణు వేడిన భక్తులకు ఆ స్వామివారి రక్ష. కావున మన ఛానల్ పేరు మధుకరి సేవ గనుక స్వామివారి సేవ చేయించినంత వరకు చేద్దాము. వారి యొక్క పాదాలను శరణు పొందుదాం. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై గురుదత్త.